కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో శిథిలమైన రోడ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలి సిపిఎం డిమాండ్. గుంతలు పడ్డ రోడ్లను పరిశీలించిన సిపిఎం బృందం. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 36, 37, 41 వార్డు పరిధిలో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీ మెయిన్ రోడ్ ఎల్లమ్మ గుడి నుండి బీసీ కాలనీ వరకు రోడ్డు శిథిలమై గుంతలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధుల వైఖరిని ప్రశ్నిస్తూ కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు, పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మాజీ కార్పొరేషన్ ఎన్ అలివేలమ్మ, పార్టీ నగర కమిటీ సభ్యురాలు ఎస్ శ్యామల, వార్డు నాయకులు ఎస్ సత్యం, ఎం జమ్మన్న, ఎస్ అబ్దుల్ రెహమాన్, అనసూయమ్మ, పార్టీ ప్రతినిధి బృందం ఎల్లమ్మ గుడి నుండి బీసీ కాలనీ వరకు పగిలిపోయి గుంతలు పడి శిథిలావస్థలో ఉన్న సీసీ రోడ్డును పరిశీలించారు. స్థానిక ప్రజలు శిథిలావస్థలో ఉన్న రోడ్డు వల్ల జరుగుతున్న ప్రమాదాలు, పడుతున్న ఇబ్బందుల గురించి నాయకులకు వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వీకర్ సెక్షన్ కాలనీలో 3 వార్డుల పరిధిలో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని, లేదంటే ప్రజలను సమీకరించి ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు. రోడ్డు 20 సంవత్సరాల నుంచి ఇట్నే ఉంది. ఎవరేం పట్టించుకోవట్లేదు. ఆడ ప్యాచ్లు ఉంటే ఆడ వేసిపోతున్నారు అంతే. ఎవరైతే చూడట్లేదు దీన్ని, ఊక చూస్తున్నాం, ఊక ఆయనతోనే వేసిపోతున్నారు, ఆడి వరకే వేసిపోతున్నారు తప్ప మొన్న అయితే మరీ ఘోరంగా ఉండే. ఈంతట్ల రోడ్లోనే తిరిగినాము. అయినా కూడా ఒక బండి కింద పడింది, అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఈ మొత్తం ఆడ ఆగిపోతున్నాయి. చాలా కష్టం అయిపోయింది ఆడైతే. ఇప్పుడు దాంతో పెద్ద పెద్ద లారీలు కూడా ఉన్నాయి. చాలా కాలం నుంచి కూడా ఇట్లనే పరిస్థితి ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. దీనికి గుంతలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా దీనికి ఎవరు చర్యలు తీసుకోవడం లేదు.